శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 25 అక్టోబర్ 2022వ తేదీన ఏర్పడిపోయేటువంటి కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణ ప్రభావం అత్యంత అమోఘమైనది. ఇది మనం గతంలో చెప్పుకున్నట్టుగానే సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 5:45 వరకు అతి తక్కువ సమయం ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపించబోతోంది. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణ ప్రభావం అయితే ఉండదు. ఇక గ్రహణం ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో అక్కడ మాత్రమే గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అంటే ఆ రాసుల వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఈ 12 రాసుల్లో వాళ్ళకి శుభ ఫలితాలు లేదా ఇబ్బందికరమైన ఫలితాలు ఉండే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ గ్రహణం కనిపిస్తుంది కనుక ఏ రాసుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది గత వీడియోలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది అత్యంత అమోఘమైనటువంటిది. ఇది రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. ఇక్కడ సూర్యుడుని కేతువు మింగడం వల్ల గ్రహణం ఏర్పడుతుందనేటువంటిది పురాణాలు తెలియజేస్తున్నాయి. సైంటిఫిక్గా సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం రావడం వల్ల ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుందనేటువంటిది సైన్స్ చెప్తోంది. ఇక్కడ ఆధ్యాత్మికంగా జ్యోతిషశాస్త్ర పరంగా ఆలోచించినా సైంటిఫిక్గా ఆలోచించినా ఈ గ్రహణ సమయంలో మనకి మానవ దేహానికి మనుషులకి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, ఈ రేడియో ధార్మిక కిరణాలు ఏవైతే ఉంటాయో వాటి పేర్లు ఏదైనప్పటికీ కూడా ప్రమాదకరమైనటువంటి కిరణాలు మానవ శరీరం మీద పడడం వల్ల మనిషి ఆరోగ్యం మీద ఇబ్బంది అనేటువంటిది కలుగుతుందనేటువంటిది సైంటిస్టులు కూడా రుజువు చేశారు. గనక సూర్యగ్రహణాన్ని మనం నేరుగా కంటితో చూడరాదు, చూస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉంది. కనుక కళ్ళు ఎందుకు పోతాయి? సూర్యుడిని మామూలుగా చూసినప్పుడు కళ్ళు పోవు, గ్రహణ సమయంలో చూస్తే కళ్ళు పోయే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఆ తీవ్రతకి, ఆ కిరణ ప్రభావానికి కళ్ళు పోయే అవకాశం ఉంటుందని చెప్తారు. కనుక గ్రహణ ప్రభావం అనేటువంటిది ఏ రకంగా చూసినా మన మీద ఉంటుంది. అయితే ఇది ఎటువంటి ప్రభావం అనేటువంటి అంశాన్ని ఆలోచిస్తే, ఈ గ్రహణ సమయంలో అన్ని దేవాలయాలని మూసివేయటం జరుగుతుంది. కొన్ని దేవాలయాలు, శ్రీకాళహస్తి ఇటువంటి కొన్ని దేవాలయాలు మినహా మిగిలిన అన్ని దేవాలయాలని మూసివేస్తారు. ఈ శ్రీకాళహస్తి ఇటువంటిది కాళహస్తీశ్వరుడికి నవగ్రహ కవచం ఉంటుంది కనుక ఆయన అక్కడ రాహు యొక్క ప్రభావం, కేతువు యొక్క ప్రభావం బలంగా ఉండటం వల్ల అటువంటి క్షేత్రాల్లో మాత్రం ఈ దేవాలయాల్ని మూయరు, తెరిచే ఉంచుతారు. మిగిలిన అన్ని దేవాలయాల్ని మూసి ఆ తర్వాత సంప్రోక్షణ చేసి దేవాలయాల్ని తిరిగి దర్శనానంతరం తెరవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, ఈ గ్రహణ ప్రభావాన్ని మనం ఏ రాశిలో జన్మించినప్పటికీ కూడా మనకి అనుకూలంగా మార్చుకోవటానికి కొన్ని రకాల తంత్ర ప్రక్రియలను ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొట్టమొదటిది ఏమిటంటే, ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మైత్రి లేకుండా ఘర్షణలు పడుతూ ఉంటారో వారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి చిక్కులు, తగాదాలు పట్టడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఏం చేయాలంటే, ఈ సూర్యగ్రహణానికి అంటే పట్టడానికి ముందే చేసేటువంటి స్నానాన్ని పట్టు స్నానం అంటారు. విడిచిన తర్వాత చేసేటువంటి స్నానాన్ని విడుపు స్నానం అంటారు. అంటే 5:03 మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అవుతుంది కనుక 4:45కే తలస్నానం చేసి చక్కగా ఒక మంచి కొత్త బట్టలు లేదా పట్టు వస్త్రాలు ఏదుంటే అది ధరించి, మంచి బట్టలు, ఉతికినటువంటి వస్త్రాలు, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి 11 లవంగాలని చేతిలో తీసుకుని ఇష్టదేవతారాధనని చెయ్యండి, లేదా కాత్యాయని జపం చెయ్యండి, లేదా కాత్యాయని పూజ చేయండి, లేదా ఆ కాత్యాయని అమ్మవారిని మనసులో తలుచుకోండి. మీకు ఏది చేతనైతే అది ఒక 11 లవంగాలను చేతిలో పెట్టుకుని కాత్యాయని అమ్మవారి ఫోటో ఎదురుగా పెట్టుకుని మీరు గనక ఇలా చేసేటట్లయితే భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో మంచి సఖ్యత ఏర్పడటం, ఘర్షణలో తొలగిపోవటం అనేటువంటిది జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఎవరైతే సొంత ఇంటి కల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ చిన్న తంత్ర ప్రక్రియని చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ గ్రహణ సమయంలో 5:03 ముందే చక్కగా
ఆ స్నానం చేసి మీరు భూసూక్త పారాయణ చేయండి. ఒకవేళ భూసూక్తం కనుక రాకపోతే, అంటే అందరికీ వచ్చే అవకాశం లేదు, అటువంటి వారు మీ ఇష్టదేవత ప్రార్థన చేయండి. చేసిన తర్వాత గ్రహణం అయిపోగానే చక్కగా తలస్నానం చేసి నేను చెప్పినటువంటి పని చేయాలి. ఇది చేసే ముందు మీరు తీసుకోవాల్సినటువంటివి ఏంటంటే, ఒక 5 శంఖాలని సంపాదించండి. ఆ 5 శంఖాలని ఎదురుగా పెట్టుకుని నేను చెప్పినట్టు ఈ గ్రహణ సమయంలో ఇష్టదేవతా ప్రార్థన చేయండి. అంటే ఇష్టదేవతా ప్రార్థన అంటే కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కొంతమందికి ఆంజనేయ స్వామి, కొంతమందికి గణపతి, కొంతమందికి అమ్మవారు, ఎవరి ఇష్టదేవత వాళ్ళకు ఉంటారు. ఆ ఇష్టదేవత ప్రార్థనని చేయండి. ఈ 5 శంఖాలని పెట్టుకుని ఇష్టదేవతా ప్రార్థన చేయండి ఈ గ్రహణ సమయంలో. చేసిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఎవరూ చూడని ప్రదేశాల్లో 5 చిన్న చిన్న గోతులు తీసి ఈ శంఖాలని భూమిలో పాతేయండి. ఈ చిన్న తంత్ర ప్రక్రియ చేస్తే మీకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అయితే నేను ఇందాక చెప్పాను, ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది 1 నెల ముందు నుంచి, అంటే 25 సెప్టెంబర్ 2022 నుంచి 25 జనవరి 2023 వరకు ఉంటుంది. 1 నెల ముందు నుంచి ఉంటుంది, 3 నెలల తర్వాత వరకు ఉంటుంది. అట్లాగే దాదాపు 6 నెలల లోపల మీకు సొంతింటి కళ నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ గ్రహణం సమయం నుంచి 6 నెలల లోపల మీకు నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కనుక ఈ చిన్న ప్రక్రియని ప్రయత్నం చేసి చూడండి. నమ్మకంగా చేసేటట్లయితే మంచి ఫలితాలను అందుకుంటారనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రక్రియని మీకు తెలియచేయటం జరుగుతోంది. ఇక ఎవరైతే రుణాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే, ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానం, విడుపు స్నానం అందరికీ కామనే, ఏమీ తేడా లేదు. ఈ గ్రహణ సమయానికి ముందే నేను చెప్పేవన్నీ కూడా మీరు ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎర్రటి వస్త్రం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోని ఉంచి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదువుకోండి. ఇలా గనక చదువుకుంటే 6 నెలల లోపల రుణ విముక్తులు అవుతారు, లేదా రుణవిముక్తి కావటానికి తగినటువంటి అవకాశాలు మీకు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక చివరిగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, చాలామంది ఫోన్లు చేసి అడిగేటువంటి అంశం ఏంటంటే, ఎంతో కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, ధనం నిలవడం లేదు, అంటే స్థిరమైనటువంటి లక్ష్మీదేవి ఉండడం లేదు. వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకైనా ఇదే సమస్య చాలామందిని పట్టి పీడిస్తోంది. కనుక వాళ్ళేం చేయాలంటే, మామూలుగానే 4:45కి తలస్నానం చేసేసి తెల్లటి వస్త్రం మీద, పట్టు వస్త్రం మీద లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుని లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని కానీ, లేదంటే లక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని కానీ ఈ గ్రహణ సమయం మొత్తం చక్కగా చదువుకోండి. చదువుకుని తర్వాత 5:45 తర్వాత వెళ్ళి స్నానం చేసేయండి. స్నానం చేస్తే ఈ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు ఒక చిన్న పని చేయవలసి ఉంటుంది. అదేమిటంటే, నేను ఇందాక చెప్పినట్లుగా తెల్లటి వస్త్రం మీద లక్ష్మీదేవి ఫోటోను పెట్టి మంచి ముత్యాన్ని ఒకదాన్ని అమ్మవారి ముందు పెట్టండి. పెట్టి ఈ లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకోండి. చదువుకున్న తర్వాత ఆ ముత్యాన్ని మీరు వ్యాపారస్తులు కనుక అయ్యేటట్లయితే మీ ధన ప్రదేశం ఎక్కడుంటుందో, అంటే ధనం పెట్టేటువంటి చోటున ఒక తెల్లటి వస్త్రంలో మూటగట్టి చక్కగా అక్కడ పెట్టుకోండి. ఉద్యోగస్తులు ఎవరైనా కనుక అయ్యేటట్లయితే మీ ఇంట్లో క్యాష్ బీరువా ఎక్కడుంటే దాంట్లో పెట్టుకోండి. అప్పుడు ధనం అనేటువంటిది స్థిరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ చిన్న ప్రక్రియని చేయండి. ఇక చాలామంది అనేది ఏంటంటే, మేము రుద్రాక్షలు ధరిస్తూ ఉంటామండి, ఈ రుద్రాక్షలు ధరించేటప్పుడు మాకు పలానా ఏకముఖి రుద్రాక్ష ధరించమన్నారు, పలానా సిద్ధాంతి గారు పలానా పంచముఖి ధరించమన్నారు, షణ్ముఖి ధరించమన్నారు అని చాలామంది చెప్తూ ఉంటారు. ధరించామండి కానీ ఏ రకమైన ఫలితం రాలేదు అనేటువంటిది చాలామంది చేసేటువంటి కంప్లైంట్. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రుద్రాక్షలని ఈ సమయంలో శివుడి దగ్గర ఉంచి, అంటే శివుడి ఫోటో దగ్గర ఉంచి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంతో ఈ గ్రహణ సమయం అంతా కూడా చక్కగా జపం చేసి, అప్పుడు గనక, అంటే స్నానానంతరం గనక మీరు రుద్రాక్షని ధరిస్తే ఆ రుద్రాక్ష ఇచ్చేటువంటి సంపూర్ణ శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇది అత్యద్భుతమైనటువంటి రుద్రాక్ష ధారణ తంత్రం. ఇది గనక చేయగలిగితే ఏ రుద్రాక్ష అయితే మిమ్మల్ని సిద్ధాంతి గారు ధరించమన్నారో ఆ రుద్రాక్ష యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు.
ఇక్కడ నేను అక్కడి నుంచి చెప్తుంది ఏంటంటే ఏ ప్రక్రియ చేసినా సరే ఈ గ్రహణ సమయంలో ఆ పని చేయండి అని చెప్తూ వచ్చాం. మరి ఏంటి ఈ సమయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అనంటే ఈ గ్రహణ సమయం అనేటువంటిది ఎంత పవిత్రమైనది, ఎంత గొప్పది అంటే ఈ సమయంలో ఒక్కసారి ఓం నమ శివాయ అని కనుక అంటే 1,00,000 సార్లు అన్నదాంతో సమానం. అంత 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 శక్తి లభిస్తుంది. ఏ మంత్రానికైనా అక్షరలక్ష చేస్తే కానీ సిద్ధించదు. అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షల మంత్ర జపం చేయాలి. అది మామూలుగా చేస్తుంటే 10-12 ఏళ్ళు పడుతుంది. అట్లా కాకుండా ఈ సమయంలో చేస్తే ఒక్కసారి చేస్తే 1,00,000 సార్లు చేసినటువంటి ఫలితం ఉంటుంది కనుక ఈ తంత్ర ప్రక్రియల్ని ఈ గ్రహణ సమయంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని, ఇది ఇందాకే చెప్పాను 2 వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిదని, మీరు సరిగ్గా ఉపయోగించుకోవాలి. అంటే ఒక కత్తి ఉందనుకోండి, యాపిల్స్ కోసుకుని తినడానికి పనికొస్తుంది, ఎదుటివాడి పీకలు కోయడానికి పనికొస్తుంది. దేనికి వాడతారనేటువంటిది మన యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన సమయాన్ని ఉపయోగించుకుని గ్రహణ సమయంలో నేను చెప్పిన తంత్ర ప్రక్రియల్ని 1-2 సార్లు కాస్త జాగ్రత్తగా విని ఆ ప్రక్రియలను కనుక పాటించగలిగితే నేను చెప్పినటువంటి శుభ ఫలితాలని గ్రహణం తర్వాత నుంచి 3 నెలల లోపల, మ్యాక్సిమం 6 నెలల లోపల పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కనుక ఈ అమోఘమైనటువంటి గ్రహణ సమయాన్ని అందరూ వినియోగించుకుని చక్కటి శుభ ఫలితాలు పొంది అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, చక్కటి ఆరోగ్యంతో ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.